మీకు తెలుసా శివుని తలపై చంద్రుడు ఎందుకుంటాడో? ప్రజాపతి దక్షుడు తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. ఆ 27 మంది కుమార్తెలు అంటే ఆకాశంలోని 27 నక్షత్రాలు. వివాహం సమయంలో దక్షుడొక మాట చెప్పాడు, నా కుమార్తెలందర్నీ సమానంగా ప్రేమించాలి, ఎవరికీ తక్కువ ఎక్కువ ఉండకూడదు. చంద్రుడు కూడా అంగీకరించాడు. కాని కాలం గడుస్తున్న కొద్దీ చంద్రుడు రోహిణీపై మాత్రమే ఎక్కువ ప్రేమ చూపించసాగాడు. మిగిలిన 26 మంది భార్యలను పట్టించుకోలేదు. దాంతో బాధపడిన ఆ కుమార్తెలు తమ తండ్రి దక్షుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. కోపంతో రగిలిపోయిన దక్షుడు చంద్రుణ్ణి పిలిచి హెచ్చరించాడు, ఇలా పక్షపాతం చేయడం ధర్మం కాదు, అందర్నీ సమానంగా చూడాలి. కాని చంద్రుడు తన స్వభావం మార్చుకోలేదు. చివరికి దక్షుడు తీవ్ర కోపంతో శపించాడు, లోకాలికి వెలుగిస్తున్న నువ్వు నీ కాంతిని కోల్పోతావు. శాపం ప్రభావంతో చంద్రుడి కాంతి రోజురోజుకూ తగ్గిపోవడం ప్రారంభమైంది. చంద్రుడి వెలుగు క్షీణించడంతో సృష్టి మొత్తం కష్టాల్లో పడింది. అప్పుడు చంద్రుడు కైలాసానికి వెళ్లి శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు శివుడిలా చెప్పాడు, దక్షుడి శాపాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు, కాని సృష్టి రక్షణ కోసం ఒక మార్గం ఉంది. కృష్ణపక్షంలో నీ కాంతి క్రమంగా తగ్గుతుంది, శుక్లపక్షంలో మళ్లీ క్రమంగా పెరుగుతుంది. ఇకనుంచి నీవు నా ఆశ్రయంలో ఉంటావు అని చెప్పి పరమేశ్వరుడు చంద్రుణ్ణి తన జటాజూటంలో స్థానం కల్పించాడు. ఆ క్షణం నుంచి చంద్రుడి క్షయవృద్ధులు ప్రారంభమయ్యాయి. కృష్ణపక్షంలో తగ్గి శుక్లపక్షంలో మళ్లీ వెలిగిపోతాడు. లోకాల్ని ఏలే పరమేశ్వరుడు చంద్రుణ్ణి తన తలపై ధరించాడు. అందుకే ఆయనను చంద్రశేఖరుడు అని పిలుస్తారు. చంద్రుడు మనస్సుకు సంకేతం, శివుడు పరమశాంతికి సంకేతం. మనస్సు ఎంత చంచలమైనా శివుని ఆశ్రయంలో ఉంటే శాంతి పొందుతుంది. మీరు శివభక్తులైతే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.